అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి రెడ్డి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను పరిచయం చేసుకోబోతున్నాం. అది శరత్చంద్ర చట్టోపాధ్యాయ కట్టు తెగిన పిల్ల. సాధారణంగా సహజంగా ఏ రచనలో అయినా నాయికలని రచయితలు అద్భుత సౌందర్య రాశి, అపురూప లావణ్యవతి, నాజూకైన చిన్నది, కళ్ళు చెదిరే అందగత్తె అంటూ ఇలా వర్ణిస్తూ ఉంటారు. మరి రచయితలకు కవులకు సౌందర్యం పట్ల ఆరాధన అలాంటిది మరి. కానీ అలాంటి సౌందర్య రాసులు సాధారణ ప్రపంచంలో 100కి 1 ఉంటారా? మరి మిగతా 99 మందికి కథలే ఉండవా? వారికి కష్టసుఖాలే ఉండవా? వారికి జీవితాలుండవా? ఈ కట్టు తెగిన పిల్లలోని నాయిక సామాన్యమైన బాలిక, పైగా నల్లటిది. తన సౌశీల్యంతో, తన నిరుపమానమైన సేవతో సావిత్రి సత్యవంతుణ్ణి రక్షించుకున్నట్లు అతులుణ్ణి రక్షించుకున్న ఈ 13 ఏళ్ల సాధారణ బాలిక, కట్టుతెగిన పిల్ల జ్ఞానద మరి తన సత్యవంతుణ్ణి పొందగలుగుతుందా లేదా? చూద్దామా? కట్టు తెగిన పిల్ల. అత్త, అమ్మ ప్రసాదం పంపింది, ఇదిగో తీసుకోండి. ఎవరది? అతుల్, రా నాయనరా అంటూ దుర్గామణి వంట ఇంట్లోంచి బయటకొచ్చింది. అతులుడు ఆవిడకు పాదాభివందనం చేశాడు. సుఖీభవ, దీర్ఘాయుష్ భవ. ఒసే జ్ఞానదా, అతుల్ దాదా వచ్చాడే, వచ్చి అతడికి పీట వేసి ప్రసాదం ఇంట్లోకి తీసుకెళ్ళు. నిన్న రాత్రి 9-10 గంటలకి వీధివాకిట్లో గుర్రబండి చప్పుడైతే ఎవరొచ్చారా అనుకున్నాను. అప్పుడే మా వదిన వచ్చిందని తెలిస్తే వెంటనే వచ్చి పాదాభివందనం చేసి వచ్చేదాన్ని. అలాంటి మనిషి లోకంలో ఉంటుందా అసలు? అమ్మ కులాసాగా ఉన్నదా నాయన? ఇప్పుడు రావటం ఊరి నుంచేనా? ఏం చేస్తున్నావే ఇంకా? అతుల్దా నుంచునున్నాడు. తల్లి పిలుపు విని 12-13 ఏళ్ల నల్లని పిల్ల పీట ఒకటి తీసుకుని ఇంట్లోంచి వచ్చింది. వచ్చి వీలైనంత వరకు తల వంచుకొని వసారాలో పీట వేసి అతుల్ దగ్గరికి వచ్చి నమస్కరించింది. కానీ ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఒక్కసారి తల పైకెత్తి చూడలేదు. నమస్కరించి లేచి ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వెళ్ళేప్పుడు ఆ అమ్మాయి పెదవుల్లో సన్నటి నవ్వు అణుచుకుని వెళ్ళిందని మాత్రం తెలుస్తుంది. అది ఒక్క ఆ పిల్లదాని విషయంలోనే కాదు, కొంచెం ఇటికేసి దృష్టి ప్రసరింపజేస్తే అందమైన ఈ యువకుడి ముఖం మీద కూడా ఒక కాంతి తళుక్కున మెరిసి అంతలో మాయమైపోయినట్లు కనిపించక మానదు. అతులుడు పీట మీద కూర్చుని తన తీర్థయాత్ర విషయాలు మాట్లాడుతున్నాడు. అతడి తండ్రి గవర్నమెంట్ నౌకరీ చేసి కొన్నాళ్ళు పింఛను పుచ్చుకొని 4 ఏళ్ల క్రితమే ఈ లోకంలోంచి వెళ్ళిపోయాడు. చాలా డబ్బు సంపాదించి ఇచ్చిపోయాడు కూడా. బిఏ పరీక్షకు వెళ్ళి 2 నెలలయింది అతులుడు. తర్వాత తల్లిని వెంటబెట్టుకొని తీర్థయాత్రలకి బయలుదేరి రామేశ్వరం, పూరి జగన్నాథం వెళ్ళి రాత్రే తిరిగి వచ్చాడు. ఈ కథ అంతా విని దుర్గామణి ఒక నిట్టూర్పు విడిచి, నేను ఎంత పాపిష్టురాలినంటే అన్ని క్షేత్రాల సంగతి అలా ఉంచి ఒక్కసారి కాశీ వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకుందామన్న కోరిక కూడా నెరవేరింది కాదు నాకు అన్నది. కాశీ కానీ మరేమైనా కానీ అత్త, ఒక్కసారి అన్నిటినీ త్యజించుకొని బయటపడితే కానీ అనుకున్నదేది కొనసాగదు. నేను బలవంతంగా తీసుకువెళ్ళబట్టి కానీ, లేకపోతే మా అమ్మకు మాత్రం ఈ ప్రయాణం సాగేదే. దుర్గామణి మరోసారి నిట్టూర్చి, తెలుసు నాయన, నాకన్నీ తెలుసు. బలవంతం మాత్రం ఎలా చేసే చెప్పు? 30 రూపాయల జీతంలో భోజనం ఖర్చు వెళ్ళమార్చుకుని డాక్టర్ బిల్లులు అవి చెల్లించుకుని ఇంకా ఏం మిగులుతుంది అందులో? ఇక ఏ ఆశ ఉంటుంది చెప్పు? పైగా ఈ పిల్ల చూద్దామా, దీనికి 13వ ఏడు కూడా వచ్చి పడింది. నీకు నిజంగా చెప్తున్నాను అతుల్, దాని ముఖం కేసి చూస్తే ఏమిటో నాకు నెత్తురు గడ్డ కట్టినట్లవుతుంది. ఇంతటి శత్రువుని కూడా కని పెంచాల్సి వచ్చింది కదా.
అంది. ఇలా అంటూ ఉండగానే ఆవిడ కళ్ళలోంచి జలజల కన్నీళ్లు రాలే. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇంత విచారకరమైన సంగతులు చెప్తున్నా అతుల్ ఆమెకేసి చిరునవ్వు నవ్వుతూ, అత్త మాటలన్నీ అతిశయోక్తులే. ఆడపిల్ల మీకే పుట్టిందాయే? ఇంకెవరికీ లేరు ఆడపిల్లలు? అందరి ఆడపిల్లల గురించి మీకే నా దిగులు అన్నాడు. నాకిది ఒట్టి దిగులే కాదు అతుల్, మరణ బాధ. సమాజం సంగతి తెలుసు నాకు. ఆడపిల్లలకి పెళ్లి చేయకపోతే జాతి పోతుంది. కానీ చేయటం ఎలాగా? డబ్బు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఈ ఇంట్లో భాగం తప్ప ఇంకా మాది అని చెప్పుకోవటానికి ఏమీ లేదు. అరగంట క్రితం భార్యాభర్తలు ఈ పిల్ల పెళ్ళిని గురించే పోట్లాడుకున్నారు. భర్త భోంచేస్తున్నవాడల్లా మధ్యలోనే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ బాధ దుర్గామణి మనస్సును తొలచివేస్తోంది. జలజల కన్నీళ్లు చిక్కిళ్ల మీదకు జారి ఒళ్ళో పడ్డాయి. చేత్తో కన్నీళ్లు తుడుచుకొని, క్రితం జన్మలో ఎన్ని స్త్రీ హత్యలు చేసి ఉన్నానో అతుల్, ఈ జన్మలో ఆడపిల్లను కన్నాను అన్నది. అలా అనకత్తా, నేనిక్కడి నుంచి లేస్తే గాని నువ్వు ఆపేట్టుగా లేవు. దుర్గామణి మరోసారి కన్నీళ్లు తుడుచుకొని, కాదు, కాసేపు కూర్చో. 2 నిమిషాలు ఇలా ఏడ్చినా నా భారం కొంత తేలికవుతుంది. భగవంతుడా, ఆ పిల్లదాన్ని నా కడుపులో పడేసేటప్పుడు కాస్త రంగైనా మార్చలేకపోయావా? నల్ల పిల్ల అని చెప్పి దానికి ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వరు, దగ్గరకు తీయరు. అందరూ పిల్ల అందమే చూస్తారు. ఓ దౌర్భాగ్య సమాజమా! నువ్వు కులశీలాలు ప్రవర్తన చూడవు కదా. కేవలం నల్లది కదా అని ఇంట్లో ఆశ్రయం మాత్రం ఇవ్వవు. మరి ఆ నల్ల పిల్లకు పెళ్లి చేయలేదని తల్లిదండ్రుల్ని దండించడం దేనికి అన్నది. అదేంటత్తా, నల్లటి పిల్లకు పెళ్ళే కాదా? భ్రమరి నలుపు, కోకిల నలుపే, వాటికి ఆదరణ లేదా లోకంలో? ఇది పూర్వం నుంచి ఉన్న దృష్టాంతమేగా అత్త. దృష్టాంతాలు కలకాలం నుంచి అయితే ఉన్నాయి. కానీ వాటి వల్ల వీసమెత్తు ప్రయోజనం లేదు అతుల్. గిరీష్ భట్టాచారి గారి కూతురి పెళ్లి చూస్తే తల వంపులైనాయి. అంతా మా పిల్ల మాదిరి వ్యవహారమే. కానీ ఆయనకు ధనబలం ఉంది, పిల్లకు రూపం మాత్రం లేదు. తగినట్లుగానే వరుడు కూడా 60వ పళ్ళో పడ్డవాడు. ఆ పిల్లదాని తల్లి ఏడుపు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటూనే ఉంది. 60వ పడా? నిజమే అన్నాడు అతులుడు విస్తుపోతూ. కాకపోవడం ఏమిటి బాబు? హరిచక్రవర్తి మనవరాలి మొగుడు అనితాయ్ చటర్జీ, అతడికే 7-8 ఏళ్ల కూతురు కదా. ఆ లెక్కను చూడు. ఆ మాట విని అతులుడు స్తబ్దుడైపోయాడు. ఆ పిల్లకు వెళ్ళ విషం మింగితే, ఉరిపోసుకుంటే, కులానికి నిప్పు పెట్టి లేచిపోతే, తల్లై ఉండి ఈ అఘాయిత్యాలన్నింటినీ ఎలా సహించి ఊరుకోగలదు చెప్పు బాబు. అతులుడు మెదలకుండా ఊరుకున్నాడు. దుర్గామణి చటుక్కున అతడి చేతులు 2 పట్టుకొని, బాబు, మీలాంటి యువకుల్లోనే ఈ రోజుల్లో దయాధర్మాలంటూ ఉన్నాయని అందరు చెప్పుకుంటారు. మీ కాలేజీ కుర్రాళ్లలో ఎవరైనా వాళ్ళ పాదాల చెంత దీనికి కాస్త చోటిస్తారేమో చూన్నాయన. అలా అయితే అతడికి మరణ పర్యంతం క్రీతదాసిగా ఉంటాను నేను అన్నది. అతులుడు చటుక్కున చేతులు వెనక్కి తీసుకొని ఆవిడ పాదాలకు నమస్కరించి, ఇంత ఆదుర్దాపట్టం ఎందుకత్తా, నేను చెప్తాగా అన్నాడు ఆర్ద్ర కంఠంతో. కానీ అతడు ఖరారుగా మాట ఇవ్వలేకపోయాడు. చటుక్కున సిగ్గుతో అతడి ముఖం ఆకరణాంతం ఎర్రనై కంఠం రుద్ధమైపోయింది. దుర్గామణి ఇది గమనించలేదు. ఇంకా అక్కడ మరెవరైనా ఉన్నట్లయితే అతులుడు ఏదో విసురులో మాట ఇవ్వబోయి అక్కడితో సంశయించి ఆగిపోయాడని గమనించేవాళ్లే. అతులుడు తనను తాను సంభాళించుకొని లేచి నిలబడ్డాడు. సరే, గట్టిగా ప్రయత్నిస్తానులే. ఎక్కడే జ్ఞానదా, కాస్త ఆకు ఒక్క ఇచ్చి వెళ్ళు, ఇంటికి పోతున్నాను అన్నాడు. దుర్గామణి కోపంతో గట్టిగా అరుస్తూ, అతుల్దాకి కాస్త తాంబూలం ఇచ్చి వెళ్ళవేమే జ్ఞానదా. దౌర్భాగ్యురాలికి చక్కదనం లేనట్టే తెలివితేటలు కూడా లేవు. ఈ సంగతులు కూడా ఒకరు నేర్పాలా? ప్రసాదం తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది, మళ్ళీ బయటికి రాకనే పోయే. చప్పున తీసుకురా అన్నది.
సరే, నేనే వెళ్ళి తెచ్చుకుంటాలే. ఏ గదిలో ఉంది జ్ఞానద అని బిగ్గరగా అంటూ అతుల్ పడక గదిలోకి వెళ్ళాడు. ఎదురుగా పాందాన్ తీసుకుని కూర్చుని ఉంది జ్ఞానద. అతులుడు గదిలోకొచ్చి గంభీరంగా, దౌర్భాగ్యురాలికి చక్కదనానికి తోడు తెలివితేటలు కూడా లేవు. దీన్ని 60 ఏళ్ల వాడికిచ్చి చెయ్యాలి అన్నది అత్త అన్నాడు. జ్ఞానద జవాబు చెప్పలేదు. తల వంచుకుని 2 ఆకులకు సున్నం రాసి మడిచి వేళ్లలో పెడుతోంది. అతులుడు వెనకాలగా వచ్చి ఆ వేళ్లలోని మడిచిన ఆకుల్ని తీసుకుని, కానీ తాంబూలం బాగా ఉంటే క్షమించి 60 ఏళ్ల నుంచి తగ్గించి 20-22 ఏళ్ల వాడిని చూడొచ్చు అన్నాడు. జ్ఞానద సిగ్గుతో తల మరీ క్రిందకు వంచుకుంది. అతులుడు గొంతు తగ్గించి, అత్త దగ్గర మాట ఇచ్చి వచ్చాను, సరే వేళ మిగిలిపోయింది, ఇక వెళ్తాను అన్నాడు. జ్ఞానద దీనికి జవాబు చెప్పలేదు. సిగ్గుతో ముడుచుకొని ఎలా కూర్చున్నది అలాగే కూర్చుండిపోయింది. మాట్లాడవన్నమాటైతే సరే అంటూ అతులుడు జ్ఞానద నెత్తిన చిన్న మొట్టు మొట్టి, కానీ హరిచక్రవర్తి లాంటి ఒక ముసలివాడి కనుకొస్తే నీకు అలాగే రావాలే, వెళ్తున్నా అంటూ నవ్వుతూ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ వాకిట్లోకి రాగానే, అత్త, జ్ఞానద కోసం అమ్మ బొంబాయి నుంచి గాజుల జత ఒకటి తెచ్చింది, ఇలా వచ్చి చూడు అని కేకేశాడు. ఆ గాజుల అందం, పనితనం అది చూసి దుర్గామణి పులకిత చిత్తయ్యి ఇచ్చిన వారి కీర్తిని మాటిమాటికి పొగడసాగింది. గాజులు బంగారపువి. అంత విలువైన గాజులు ఇలాంటి పల్లెటూళ్ళలోనే కాదు, కలకత్తా లాంటి మహాపట్నాల్లో కూడా అప్పటికింకా పరిపాటి కాలేదు. నిజానికి వాటి పనితనం అది చూసి బొంబాయి నుంచి అసలు అతులుడే కొనుక్కొని వచ్చి ఉంటాడు అనిపిస్తూ ఉంది. తల్లి పిలుపుతో జ్ఞానద బయటకొచ్చింది. వచ్చి నిశ్శబ్దంగా తల వంచుకొని ప్రేమపూర్వకమైన ఈ ప్రథమోపహారాన్ని చేతులు 2 అంజలి గావించి స్వీకరించడంలో ఆ పిల్లదాని చేతులు 2 వణికాయి. తర్వాత అవి తెచ్చిన అతడి పాదాలకు నమస్కరించి మెల్లగా వెళ్ళిపోయింది. ఆమె ఒక్క మాటైనా మాట్లాడలేదు. కానీ ఇవాళ ఆమె ఆంతర్యంలోని సంగతి ఆ అంతర్యామికే తెలియాలి. ఇద్దరూ ఊరికే వెనక మాత్రం నిలబడి ఆకృష్ట స్నేహముగ్ధ నేత్రాలతో ఈ పిల్లదాని ఆకృతిని, నడిచే తీరుని చూస్తూ ఉండిపోయారు. అన్నదమ్ముల్లో పెద్దవాడు గోరఖ్నాథ్ చనిపోగానే అతడి భార్య స్వర్ణమంజరి నిర్వంశమైపోయిన పుట్టింటి దగ్గర ఉన్న కొద్దో గొప్పో ఆస్తి అమ్మేసుకుని చిన్న మరిది అయిన అనాథనాథ్ ఆశ్రయంలో ఉంటుంది. రెండో వాడైన ప్రియనాథుడు ఒక రోజున ఆఖరి వాడైన అనాథతో తగాదా పెట్టుకొని ఇంట్లో భాగం పంచుకొని మధ్య నడివాకిట్లో అడ్డంగా గోడ పెట్టి సంవత్సరం నిండకుండానే వారం రోజులు జ్వరంతో ప్రాణం వదిలేశాడు. ఆ ప్రియనాథుడి కూతురే జ్ఞానద. అతడి భార్యే దుర్గామణి. ఇంకా ఒక రోజుకు పోతాడనగా బ్రతుకుతాడనే ఆశ ఎవ్వరికీ ఏ కోశాన లేని సమయంలో ఊళ్ళో వాళ్ళంతా చూడటానికొచ్చి కోలాహలం గందరగోళం చేస్తూ ఉండేటప్పటికీ ఇంకా ప్రియనాథుడికి స్పృహ తప్పలేదు. అతులుడు ఊళ్ళో లేడు. కలకత్తాలో మెస్లో ఉండగా ఈ దుర్వార్త విని ఇవాళ పరిగెత్తుకొని వచ్చాడు. ఆ గుంపునంతా తోసుకుని రోగి మంచం దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞానద పిచ్చిదానిలాగా అమాంతం వచ్చి అతులుడి కాళ్ల మీద పడి అతడి పాదాల మీద తల బాదుకోవడం మొదలుపెట్టింది. తమాషా చూడటానికి వచ్చిన వాళ్ళు తలవని తలంపుగా ఇలా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ మనసులో అనుమానపడసాగారు. అతులుడు కూడా ఇంతమంది ఎదుట విచారంతోనూ సిగ్గుతోనూ హతబుద్ధి అయిపోయాడు. ఒక క్షణం గడిచాక అతడు అతి కష్టం మీద మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చి ఆమెను లేవదీసేసరికి మళ్ళీ జ్ఞానద పాదాల మీద తల ఆనించి, నాన్న మరణ సమయంలో నీ నోటి మీదుగా ఆయనకు సాంత్వన వాక్యాలు చెప్పు. నా అదృష్టం ఎలాగైనా ఉండని. ఈ మరణ సమయంలో నాతో పాటు నన్ను గురించిన దిగులను కూడా ఇక్కడే వదిలేసి ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. ఇంతకన్నా నిన్ను నేను ఏమీ కోరను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. విచారాలతో బాధలతో కుళ్ళిపోయిన ఆమె తండ్రి అకాల మరణం చెందుతున్నాడు. ఇవాళ జ్ఞానదాకు చుట్టూ ఉన్న జనం ధ్యాసే లేదు.
ఇంతమంది లోకుల ఎదుట తాను ఏం చేస్తున్నదో ఏం మాట్లాడుతున్నదో ఆ ఆలోచనే కలగలేదు ఆమెకు. అలా తలబాదుకుంటూ ఏడుస్తూనే ఉంది. కానీ అతులుడు నిగ్రహం గల మనిషి. జ్ఞానద ఈ ప్రవర్తనకు అతడు మనసులో ఎంతైనా బాధపడని బయట కుతూహలంతో చూస్తున్న ఇంతమంది ఎదుట కాఠిన్యం వహించాడు. బలవంతాన పాదాలు వెనక్కి లాక్కుని మెల్లిగా మందలిస్తున్న ధోరణిలో, "చీ, కొంచెం శాంతం వహించు, అలా ఏడవబోకు, నేను చెప్పదలిచిందేదో ఎందుకు చెప్పను" అంటూ మరణోన్ముఖుడైన ఆయన మంచం మీదకు వెళ్ళి ఒక ప్రక్కన కూర్చున్నాడు. దుర్గామణి భర్త తలవైపు దిక్కున కూర్చునుంది. అతులుణ్ణి చూసి కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. పొరుగువాడైన నీలకంఠ చటర్జీ గుమ్మంలో నుంచునున్నాడు. అతులుడు ఆలస్యం చేయటం చూసి, "ప్రియనాథుడు ఇంకా తెలివి తప్పలేదు బాబూ, చెప్పవలసిందేమైనా ఉంటే అది ఇప్పుడే కొంచెం బిగ్గరగా చెబితే తెలుసుకోగలడు" అన్నాడు. ఈ వృద్ధుడి సలహాకు మరో 2-3 అంగీకారాన్ని సూచించారని చెప్పటం అనవసరం. ఆ జనాన్ని చూసి అతులుడు మొదట్లో సంశయించాడు. పైగా వాళ్ల ఈ కుతూహలాన్ని చూసి లోలోపల మండిపడ్డాడు. "మీరంతా ఇక్కడ గుంపుగా చేరటం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. మీరంతా కాస్త తప్పుకొని బయటికి వెళ్తే నేను చెప్పవలసిందేదో చెప్తాను" అన్నాడు అతులుడు. "ప్రయోజనం లేకపోవడం ఏమిటో? ఇరుగువాడికి ఆపద వస్తే పొరుగువాళ్ళు రాకుండా ఉంటారా? అయితే నువ్వు మాత్రం సార్థకమైన ఏ ఉపకారం చేద్దామని వచ్చి మంచం మీద కూర్చున్నావు బాబూ" అన్నాడు. అతులుడు లేచి నిలబడి, "నేను ఉపకారం చెయ్యకపోని మీరంతా ఇలా గాలైనా చొరనీయకుండా అపకారం గావించడం సహించను నేను. మీరంతా తప్పుకోండి" అన్నాడు. అతడి వైఖరి చూసి నీలకంఠుడు 2 అడుగులు వెనక్కి వేసి, "నిన్న మొన్నటి వాడివి నువ్వు, నీకింత అహంకారం దేనికోయ్" అన్నాడు. "బిఏ పాస్ అయ్యాడు గదూ, అందుకని" అన్నాడు ఒక ఆయన. అతులుడు ఎవరికీ జవాబు చెప్పకుండా ముందు ఉన్నవాణ్ణి నెట్టాడు. అతడు పోయి ఇంకొక అతని మీద పడ్డాడు. అతడు అందరినీ తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. నీలకంఠుడు మొదలైన పెద్ద మనుషులు అతులుడి మాటలు వినే ఆశ ఏమీ కనబడకపోయేసరికి అతన్ని నిరసించుకుంటూ వెళ్ళిపోయారు. చుట్టూ ఉన్న మనుషులంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత అతులుడు రోగి ముఖం మీదకు వంగి, "మామా" అని పిలిచాడు. ప్రియనాథుడు రక్తనేత్రాలు తెరిచి విమూఢునిలా చూస్తూ ఊరుకున్నాడు. అతులుడు మళ్ళీ బిగ్గరగా, "నన్ను గుర్తుపట్టావా?" అన్నాడు. ప్రియనాథుడు కళ్ళు మూసుకొని అస్ఫుటంగా, "అతుల్" అన్నాడు. "ఎలా ఉంది ఇప్పుడు?" ప్రియనాథుడు తల ఊగిస్తూ, "ఏమీ బాగలేదు" అన్నాడు. అతులుడి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగినాయి. అతి ప్రయత్నం మీద తనను తాను సంభాళించుకొని అశ్రురుద్ధమైన కంఠాన్ని సవరించుకొని, "నీకో సంగతి చెప్పాలనుకున్నాను మామయ్య, మీరు నిశ్చింతగా ఉండండి. ఇవాళ నుంచి జ్ఞానదాభారం నేను వహిస్తాను" అన్నాడు. ప్రియనాథుడికి ఈ మాటలు అర్థం కాలేదు. అటు ఇటు చూసి, "జ్ఞానద ఏది?" అని అడిగాడు. దుర్గామణి భర్త ముఖం మీదికి వంగి రోదన స్వరంతో, "జ్ఞానదాను చూస్తారా ఒక్కసారి" అని అడిగింది. ప్రియనాథుడు మొదట్లో జవాబు చెప్పలేదు. తర్వాత అన్నాడు. "అతులు ఏం చెప్తున్నాడో విన్నారా? అతడు మీ జ్ఞానదాభారాన్ని వహించడానికి వచ్చాడు. మీరు ఇంక దిగులు పడకండి. ఆ భాగ్యురాల్ని ఒకసారి దగ్గరికి పిలిచి ఆశీర్వదించండి" అన్నది ఏడుస్తూ. ప్రియనాథుడు మెదలకుండా చూస్తూ ఊరుకున్నాడు. దుర్గామణి మళ్ళీ ఆ మాటలే మరొకసారి ఆవృత్తి చేసి చెప్పిన మీదట అతడి కళ్ళలోంచి 2 కన్నీటి బిందువులు కారాయి. నీరసంగా ఉన్న చెయ్యి అతి కష్టం మీద పైకెత్తి అతులుడి బుగ్గలు స్పృశించి అటు తిరిగి పడుకున్నాడు. ఆయన నోటి మీదుగా ఏ మాట పైకి రాలేదు. కానీ ఈ అవసాన కాలంలో ఆయన ఒక భారాన్ని తొలగించుకున్నట్లు మాత్రం అతులుడు గ్రహించి హఠాత్తుగా చిన్నపిల్లవాడిలా ఏడ్చాడు. అందుకు సాక్షులు భగవంతుడు, దుర్గామణి ఇద్దరే. మర్నాడు సాయంకాలం 30 రూపాయల జీతంపై మమకారాన్ని తృణీకరించి 28 సంవత్సరాల భార్య, 13 ఏళ్ల కుమార్తెల భారం అంతకన్నా దురదృష్ట జీవినెత్తిన పడేసి
36 ఏళ్ల వయసులో ఇంచుమించు చికిత్స లేకుండా 80 ఏళ్ల వయసుకు సమానమైన జీర్ణ దేహాన్ని తులసి అరుగు చెంత వదిలేసి నారాయణ నామం వింటూ హిందువులంతా పోయే విష్ణులోకానికే వెళ్ళిపోయాడు ప్రియనాథుడు. కనిష్ఠుడైన అనాథనాథుడికి మెల్లాలో అడ్డంగా ఉన్న గోడకి ఒక ద్వారం పెట్టించక తప్పింది కాదు. అగ్రజుడి శ్రాద్ధం జరిగాక 15వ రోజో 16వ రోజునో ఒక రోజున అతడు ఆఫీస్కు వెళ్ళబోతూ గుమ్మంలో నిలబడి తాంబూలం నవ్వులుతూ, ఇంక చెప్పక తప్పనిసరి అవుతోంది వదినా, నువ్వన్నీ గ్రహించే ఉంటావు బహుశా. నీకు ఒక్క పూట గుప్పెడు అన్నం పెట్టడానికి నాకేం కష్టం లేదు. అన్నయ్య నాతో ఎంత విరోధంగా ప్రవర్తించి ఉన్నా అది కూడా లెక్కలోది కాదు. కానీ ఇంత పెద్ద పిల్ల పెళ్లి భారం మాత్రం నేను వహించలేను. నాకు జీతం 16 రూపాయలని నీకు తెలిసే ఉంటుంది. పిల్ల జల్లా కూడా తక్కువేమీ కాదు కదా. అదీగాక మా పిల్లకు కూడా 12వ ఏడు వచ్చింది, చూస్తున్నావుగా. కనుక నేను చెప్పేదేమిటంటే అమ్మాయిని తీసుకుని మీ అన్నగారింటికి వెళ్ళటం మంచిది అన్నాడు. దుర్గామణి వంట ఇంట్లో స్తంభాన్ని ఆనుకుని నుంచుని ఉంది, భయపడుతూ సంకోచిస్తూ. మా అన్నయ్య స్థితిగతులు నీకు తెలియనివి కావు మరిది. ఆయనకే ఏమీ లేదు. ఇంత ఆపద వచ్చిందని తెలిసినా ఒక్కసారి చూడటానికైనా రాకపోయాడు. అదీగాక వచ్చి తీసుకెళ్ళందే నేను మాత్రం ఎలా వెళ్ళని చెప్పు అన్నది దుర్గామణి. పెద్ద తోడికోడలు స్వర్ణమంజరి మరిది పక్కనే గోడచాటున నుంచునుంది. ఆమె కొంచెం గొంతు పెద్దది చేసుకుని, అన్నగారి స్థితిగతులు ఏమీ బాగాలేవని తెలుసు, కానీ మీ మరిది మాత్రం కలకటేరా. విన్నావుగా, తెచ్చేది 16 రూపాయలేనని. అయినా ఎలాగో నేను సంసారం నడపాలి, అదెలాగో నాకే తెలియాలి. అదీగాక ఈ నల్లపిల్ల ఒకటి ఉందిగా నీకు భారం. ఎవరొచ్చి నిన్ను అర్థించి దానికి వాళ్ళ ఇంట్లో కాస్త చోటిస్తారా చెప్పు. అలా అని అభిమానాలు పౌరుషాలు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా అన్నది. దుర్గామణి మెల్లగా, లేదు అక్క, నాకు అభిమానం పౌరుషాలు ఏమీ లేవు అన్నది. స్వర్ణమంజరి మరిదిని కుడి చేత్తో వెనక్కి లాగి తాను ముందుకొచ్చి, నీకేం తప్పు మాట చెప్పలేదమ్మా చెల్లిలా నేను. ఇంతకన్నా మెత్తమెత్తగా ఇంకెవరు చెప్తారు. నీకు కోపమే రాని ఇంకేమైనా రాని, నీ అతిలోక సుందరి కూతురికి పెళ్ళి మాత్రం మేము చేయలేం. ఎవరైనా ఒక్కసారి దీని ముఖం కేసి చూశారంటే ఇక దృష్టి తిప్పుకోలేరు. కనుక నిజం చెప్తున్నా, ఆ పిల్లదాని అందానికి తగినట్లుగానే ఎలాగో అలా మీ అన్నగారి దగ్గరే ఉండి ఆ పల్లెటూళ్ళలో ఏ వ్యవసాయం చేసుకునేవాడికో తీసుకెళ్ళి అంటగట్టావంటే నీ ఇబ్బంది తీరిపోతుంది. అక్కడ వాళ్ళు ఆడపిల్ల అందచందాలు చూడరటగా, కేవలం ఆడపిల్ల అయితే చాలుట అని వినికిడి అన్నది. దుర్గామణి మెదలకుండా ఊరుకుంది. ఈ పెళ్లి ప్రస్తావనే ఒకప్పుడు వాళ్ళని భాగాలు పంచుకునేటట్లుగా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ విషపు దంతాలే మళ్ళీ మొలుచుకొస్తున్నాయి కాబోలు భగవంతుడా అనే భయంతో ఆమె కొయ్యబారిపోయింది. ఎవళ్ళు ఏమైనా నిన్నెవరూ నిందించరమ్మా, అంతవరకు చెప్పగలను నేను. ఆ నిందించేదేదో నన్ను నిందిస్తారు. 30 ఏళ్ళు వచ్చాక కానీ తీసుకురారా ఏం అల్లుణ్ణి అని అంతా బాహాటంగా అంటున్నారు. వీళ్ళేమిటి ఇలా చేస్తున్నారేమిటి అని అందరూ అనేవాళ్లే. ఇంత పెద్దమ్మాయిని ఇంట్లో ఉంచుకోవాలనే ఇంట్లో దుర్గా విగ్రహాన్ని నీళ్ళల్లో పారేసొచ్చావు. నిజం చెప్పు మరిది అంటూ స్వర్ణమంజరి అనాథికేసి ఒక కటాక్ష బాణం విసిరింది. అంతగాక ఏమిటి మరి అంటూ అనాథనాథ అంత గొప్ప వదిన గారి మర్యాదను కాపాడి ఆఫీస్ నెపంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. మీ అన్నయ్యను పోయి పట్టుకున్నావంటే ఎక్కడో అక్కడ ఏదో సంబంధం చూస్తాడు. నువ్వు సిగ్గుపడాల్సిందేమీ లేదు. నిన్నెవరూ ఏమీ అనరు, నేను చెప్తున్నానుగా. రేపు మంచి రోజు చూసుకొని వెళ్ళు అన్నది స్వర్ణ. దుర్గామణి ఒక్కసారి అతులుడి సంగతి గుర్తుకు తెచ్చుకుంది, కానీ ఎదురుగా ఏమీ అనలేదు. ఎంచేతంటే స్వర్ణమంజరిని బట్టే అసలు అతులుని చుట్టరికం. స్వర్ణమంజరి అతులుడి తల్లికి మేనమామ కూతురు. ఆనాడు జ్ఞానద అతులుడి కాళ్ల మీద పడి ఏడవడం తల్లి దుర్గామణి చూసింది.
కానీ ఇంత పెద్ద ఆపద వచ్చి మీద పడటం వల్ల అలా చేయటంలో ప్రత్యేక అర్థం ఉన్నదని ఆలోచించలేకపోయింది. కానీ పేదవారి ఇళ్లల్లో కేవలం శోకాగ్రచిత్తులై కూర్చోవలసిన అవసరం లేదు. అలా ఉంటే వారికి ఏమీ జరగదు. భర్త పోయిన మర్నాటి నుంచి దుర్గామణి ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తోంది. ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి కూతురు మెదలకుండా కింద కూర్చుని ఉంది. మెల్లిగా దగ్గరకొచ్చి ఆవిడ ఏమన్నదో విన్నావా అని అడిగింది. అన్నట్టు తల తిప్పి జవాబు చెప్పింది. కానీ తర్వాత ఏమనాలో ఎంత ఆలోచించినా తోచలేదు ఆమెకు. కానీ కూతురే తల్లిని ఆ స్థితి నుంచి తప్పించి, ఎప్పుడూ మీ పుట్టినింటికి వెళ్ళకనే పోతావాయే, ఇప్పుడు ఒకసారి ఎందుకు వెళ్ళకూడదు అని అన్నది. ఇంటి దగ్గర నాకు తల్లి అంటూ లేదు కదా. అన్నయ్య ఎన్నడూ మన సంగతే పట్టించుకోకపోయే. ఇంత ఆపద వచ్చిందని విన్నాక ఒక్క ఉత్తరం ముక్కైనా రాయకపోయాడే. వాళ్ళ ఇంటికి నా అంతటి నేను ఎలా వెళ్ళగలను చెప్పమ్మా అన్నది దుర్గామణి. పేదవాళ్ల సంగతి ఎవ్వరూ ఎన్నడూ పట్టించుకోరమ్మా. అలాగే వీళ్ళు పట్టించుకోరు. కానీ వీళ్ళు వెళ్ళి పొమ్మని కూడా అన్నారుగా. మన అభిమానాలన్నీ నాన్నతో పాటే పోయాయి. పదపోని మనం అక్కడికే వెళ్ళిపోదాం. తల్లి కళ్ళ వెంట నీళ్లు రాసాగినాయి. కూతురు ప్రేమగా తల్లి కళ్ళు తుడుస్తూ, నా మూలంగానే నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావని నాకు తెలుసమ్మా. లేకపోతే పెద్దమ్మ అలా అన్నాక నువ్వు ఒక్క క్షణం ఇక్కడ ఉండగలిగేదానివా? నా కోసం నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దు. పద, కొన్నాళ్ళు పాటు ఎక్కడికైనా పోయి ఉందాం. ఇక్కడ ఉంటే నువ్వు వీళ్ళ శాపనార్థాలకు చచ్చిపోతావు అంది. తల్లి ఇంకా ఉండబట్టలేకపోయింది. కూతుర్ని కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె ఏడుపుకు కూతురు అడ్డు రాలేదు, ఊరటించడానికి ప్రయత్నించనూ లేదు. నిశ్శబ్దంగా తల్లి హృదయం మీద తల చేర్చి కూర్చుంది. చాలాసేపటికి దుర్గామణి తనకు తాను సంభాళించుకొని కన్నీళ్లు తుడుచుకొని, నీకు నిజం చెప్తున్నాను జ్ఞానద, నువ్వు లేకపోతే నేను ఆయన పోయిన రోజునే ఆయనతో పాటు పోయేదాన్ని. కేవలం నీకోసమే పోలేకపోయానమ్మా. నాకు ఆ సంగతి తెలుసునమ్మా. కానీ నాకు సంగతి ఉన్నదున్నట్లు చెప్పు తల్లి. ఆ రోజున అతులుడు అలా ఎందుకన్నాడు? అలా మొహం చాటు చేసుకోకు. సిగ్గుపడాల్సిన సమయం కాదిది. వృధా మాటలు చెప్పేవాడు కాడు అతడు. నాకు తెలుసమ్మా. అతడి స్వభావం నాకు తెలుసు. మీ నాన్నగారి మరణ సమయంలో అతులుడు అలాంటి భరోసా ఎందుకు కలిగించి వెళ్ళాడమ్మా? నువ్వు ఎందుకు అతడి కాళ్ళ మీద పడి ఏడ్చావు? నిజం చెప్పు. జ్ఞానద తల్లి హృదయంలో తలదూర్చి అస్ఫుటంగా, నాకు తెలీదమ్మా అంది. దుర్గామణి బలవంతంగా కూతురి ముఖం 2 చేతులతో ఎత్తి చూడాలని ప్రయత్నించింది. కానీ కూతురు బలవంతంగా అలాగే తల వంచుకుని కూర్చుంది. ఆమె విఫల యత్నురాలై, మీ నాన్నే గనక బ్రతికి ఉంటే నేను ఎప్పుడూ ఆలోచించుకునేదాన్నే కాదు. నాకు ఈ విషయంపై ధ్యానం ఉండేదే కాదు. కానీ ఆయన పోయినప్పటి నుంచి ఈ విషయమై ఆలోచించి కొంత గ్రహించానమ్మా అంటూ ఆమె హఠాత్తుగా వ్యగ్రురాలై కూతురు చేతులు 2 తన చేతుల్లోకి తీసుకుని, నేను ఇన్నాళ్ల నుంచి కేవలం కలలు కంటం లేదు కదమ్మా, ఇందులో సత్యం ఏదైనా ఉందా అని అడిగింది. జ్ఞానద అలాగే ముఖం దాచుకొని, నాకేం తెలుసునమ్మా, ఆయన నిర్వర్తించాల్సిన ధర్మం ఆయంది అన్నది. దుర్గామణి లేసపాటి ఆశతో కలిగిన ఆనందంతో దుఃఖిస్తూనే, నన్ను ఊరికే సంశయం పెట్టి వేధించకు తల్లి. ఒక్కసారి నీ నోటి మీదుగా చెప్పు. నేను నీ తండ్రిని తలుచుకొని కనీసం హృదయ భారం తీరేలా, తనివి తీరేలా మనసారా ఏడవనన్నా ఏడుస్తా. ఇప్పుడన్నా ఆయన కోసం రోధిస్తా. నిన్ను ఎప్పుడు ఏడవద్దని నేను వారించానా అమ్మా? ఆఖరి క్షణంలో నాన్నకి మనశ్శాంతి కలిగించేలా చేద్దామనుకున్నానమ్మా, అంతే. అతడే స్వయంగా వెళ్ళి చెప్పాడు. ఇక అతడి ధర్మం అతడిది అన్నది కూతురు. దుర్గామణి ఈసారి అభ్యంతరాన్ని లెక్క చేయకుండా, కన్నీటి ధారలతో తడిసిన, సిగ్గుతో కమిలిన
ఆ ముఖాన్ని, కూతురి ముఖాన్ని బలవంతంగా ఎత్తి పట్టుకొని 1000 సార్లు ముద్దు పెట్టుకొని మాటిమాటికి హృదయానికి హత్తుకుంటూ చాలాసేపు కన్నీళ్లు కార్చింది. తరువాత కన్నీళ్లు తుడుచుకొని, అది నిజమే తల్లి, అది నిజమే. అతులుడు దీర్ఘాయుష్మంతుడగుగాక. అతడి ధర్మం అతడిదే. అతన్ని నువ్వు చావు నుంచి తప్పించిన రోజు వరకు ఈ సంగతి మాలో ఎవరికీ తోచనే లేదమ్మా. ఆ సంవత్సరం ఎటు చూసినా జబ్బులే. అది ఏమైనా ముందు అతడి తల్లి, తర్వాత అతడు ఆ జబ్బుకు గురయ్యాడు. అతలుడు బతుకుతాడని ఆశే లేదు ఎవ్వరికి. భయంతో ఎవ్వరూ అతడి దగ్గరికే వెళ్ళలేకపోయారు. నువ్వప్పుడు చిన్నదానివే, అయినా అహోరాత్రాలు యముడితో పోరాడి మరీ అతన్ని బతికించావు. మరి అలాంటప్పుడు అతడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకోకుండా ఉంటాడమ్మా? సావిత్రిలాగా యముడి పాశాల్లోంచి ఎవరినైతే నువ్వు విడిపించుకొచ్చావో అతన్ని భగవంతుడు మరో స్త్రీ చేతికి అప్పగిస్తాడా? ఈ మాత్రం ధర్మమైనా లేకపోతే సూర్యచంద్రులు ఎలా ప్రకాశించగలిగేవాళ్ళమ్మా ఇంకా ఈ భూగోళంలో? కాసేపు మౌనం వహించి మళ్ళీ పులకిత చిత్తంతో, నన్ను ఎక్కడికైతే వెళ్ళమని అంటున్నావో అక్కడికే వెళ్తానులేమ్మా. కానీ నువ్వు అతడి ఇష్టం లేదే రావటానికి వీల్లేదుగా నాతో పాటు. అమ్మాయి, అది నిజమే, అది నిజమేలే. అంచేతనే అతడు ఇక్కడికి పోయినసారి వచ్చినప్పుడు చీకట్లో 2 గాజులు తీసుకొచ్చాడు చూడు. అప్పుడు నిన్ను చూడటానికే వచ్చాడు. మీరు మరికొంతకాలం బ్రతికి ఈ మంచి రోజులు చూడలేకనే పోయారు అని భర్తను ఉద్దేశించి అంటూ ఆమె బిగ్గరగా వచ్చిన ఏడుపుకు గుడ్డ అడ్డం పెట్టుకుంది. చిన్నావిడ దుర్గామణి గబగబా కూతుర్ని తన కౌగిలిలోంచి తోసేసి కళ్ళు తుడుచుకొని, ఏమమ్మా అక్క అన్నది. పెద్దావిడ ఒక్కసారి గదిలోకి దృష్టి ప్రసరింపజేసి తీక్షణంగా, మీలా ఇట్లా ఏడుపులతో మునిగి తేలుతున్న వాళ్ళకి ఆకలి దప్పులు లేకపోతే లేకపోవచ్చు, కానీ అందుకోసం ఇంట్లో వాళ్ళంతా ఉపవాసం ఉండలేరమ్మా. బయటకొచ్చి పొద్దు ఎంత ఎక్కిందో చూడు ఒకసారి అన్నది. దుర్గామణి కంగారుగా గదిలోంచి బయటకొచ్చింది. పొద్దు చూసి సిగ్గుతో కూతురి తరఫున ఏదో సంజాయిషి చెప్పబోగానే స్వర్ణమంజరి తీవ్రంగా, బాగుంది, వంట ఇంటి పని పూర్తి చేశాక ఇక కూతుర్ని దగ్గర పెట్టుకొని కూర్చొని రోజల్లా ఓదార్చు. నేను ఒక్క మాట కూడా అన్ను, కానీ మా పిల్లలంతా ఆకలితో అలమటించి చచ్చిపోతున్నారు. ఇలాంటి అసభ్య వ్యవహారాలు నేను చూస్తూ సహిస్తూ ఊరుకోలేనమ్మా అంటూ సంతానహీనురాలైన పెద్దావిడ ఆఖరి తోడికోడలి సంతానం యందు మాతృప్రేమని ప్రదర్శించి జవాబు కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది. అనాథనాథుడి కుటుంబంలోకి మళ్ళీ వచ్చి కలిసినప్పటి నుంచి వంట ఇంటి పనంతా దుర్గామణి మీదనే పడింది. అందువల్ల పెద్దావిడ ఆఖరి ఆవిడ ఒకరు ఇంటింటికి తిరిగి మా ఇంట్లో అంత ఖర్చు ఇంత ఖర్చు అని గొప్పలు చెప్పుకొని ఆర్భాటం చేయటంలోనూ, మరొకరు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ నవలలు చదువుకుంటూ కబుర్లు చెప్పుకుంటూనూ కాలక్షేపం చేస్తున్నారు. అనాథనాథుడిది ప్యాసింజర్ నడక. పొద్దున్నే లేచి అతడికి ఆఫీస్ వేళకు ఇంత ఉడకేసి పెట్టడం ఈ ఇంట్లో ఇదివరకు దాకా చాలా అశాంతికరమైన గొడవగా మహా ఆర్భాటంగా ఉండేది. దీనికోసం అని పెద్ద ఆవిడ ఆఖరావిడ తగాదాలు పట్టింపులు మనస్పర్ధలు పెట్టుకొని కూర్చునేవాళ్ళు. ఇటీవల రెండో ఆవిడ మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ హంగామా అంతా వదిలిపోయి వారిద్దరి మధ్య ఇన్నాళ్లకు మళ్ళీ అపేక్షలు ఆప్యాయతలు ఏర్పడసాగినాయి. కానీ మళ్ళీ అవి ఇవాళ తుడుచుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే 7 గంటలయ్యేసరికి దాసీది వచ్చి అప్పుడే నిద్రలేచిన ఆఖరావిడితో, ఆ పొయ్యిలో నిప్పేశాను, కాస్త వంట విషయమై ఇక తొందరపడండి అని చెప్పింది. చిన్న కోడలు కోపం తెచ్చుకొని, ఎందుకని, రెండో ఆవిడ ఏం చేస్తోంది, ఇప్పుడు 7 గంటలయింది అని ఆవిడికి ఇవాళ ఒళ్ళు తెలియటం లేదా అంది. తెలియకేమమ్మా, పొద్దున్నే లేచి కూతురు ఆవిడ సామాను అది సర్దుకొని మూటలు కట్టుకుంటున్నారు.
ఈ 8 గంటలకి హరిపాలమో ఎక్కడికో వెళ్తారటగా ఆమె పుట్టింటికి అన్నది. చిన్నావిడికి నిన్నటి సంగతి గుర్తుకొచ్చింది. అయినా ఏమాత్రం ప్రసన్నురాలు కాకుండానే వెళ్ళమనగానే వెళ్ళటమేనా ఏంటి? ఏ బాబుగారి అనుజ్ఞ తీసుకోనక్కర్లా? అక్కయ్యకి తెలుసా అని గట్టిగా అన్నది. బాబుగారి సంగతేమో నాకు తెలియదమ్మగారు, కానీ పెద్దమ్మగారు వాళ్ళని వెళ్ళమని స్వయంగా చెప్పింది అన్నది దాసి. అయితే ఆవిడతోనే చెప్పు 8:30 కల్లా వంట కావాలని. నాకు తెలీదు అంటూ మండిపడుతూ కాస్త కచ్చిక తీసుకొని పైన తువ్వాలు వేసుకొని నూతి వైపుకు వెళ్ళింది. ఆవిడుంటేగా చెప్పటానికి, ఆమె గంగా స్నానానికి వెళ్ళింది అని చెప్పి దాసీది తన పని మీద తాను వెళ్ళిపోయింది. చిన్నావిడ వెంటనే తిరిగి రావాల్సి వచ్చింది. ఆఫీసులో పై ఆఫీసర్లు ఆమె కోపం యొక్క మర్యాదను గుర్తించరు. మరి ఏదో 2 మెతుకులు ఉడకవేయకపోతే మొగుడు సరిగ్గా భోజనం చేయకుండానే వెళ్లాల్సి వస్తుంది ఆఫీస్కి. ఏదో ఒకటి తప్పదు. చిన్నావిడ దుర్గామణి ఉన్న గది గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డది. తీవ్రంగా, వెళ్ళిపోతున్నారా అన్నది. ఇంత తగాదా తెచ్చిపెట్టిపోవాలా ఏమమ్మా అన్నది. తలవని తలంపుగా వచ్చిన ఈ దాడికి దుర్గామణి తెల్లబోయింది. నువ్వు పొద్దున్నే ఇలా వెళ్ళిపోతున్నావని మాకెవ్వరికి తెలియనే తెలీదు. ఆవిడేమో గంగా స్నానానికి వెళ్ళింది. నేను ఇప్పుడే నిద్రలేచాను. వేళకు వంట ఎట్లా అవుతుంది చెప్పు? ప్రాతః ప్రణామాలత్తా అంటూ అతులుడు వసారాలోకి వచ్చి నిలబడ్డాడు. ఈలోపుగా చిన్నావిడ వెనక్కి తిరిగి, నువ్వు ఇంత హఠాత్తుగా వచ్చావేం అతుల్ అని అడిగింది. అతులుడు కలకత్తాలో మెస్లో ఉంటున్నాడు. ఉత్తరం చూసుకుని ఇప్పుడే రైలు దిగి వచ్చాడు. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. పొద్దున్నే అత్త హరిపాల్ వెళ్తుందని తెలిసి చూచిపోదామని వచ్చాను. హరిపాల్ అంటే ఒక విధంగా మలేరియా డిపో అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళాలని, అందులో ఈ ఆశ్వయుజ మాసంలో, ఆ బుద్ధి ఎవరు పుట్టించారమ్మా అత్త? ఓ, మూటలు గీటలు అన్నీ కట్టేయడం కూడా పూర్తయిందల్లే ఉందే అంటూ నవ్వుతూ గదిలోకి చూసి ఒకవైపు నుంచి 2 ఎర్రటి నేత్రాల్లోంచి ఏదో టెలిఫోన్లో వినిపించినట్లయి తెల్లబోయి నిలబడ్డాడు. నీకు ఈ సంగతి ఎట్లా తెలిసింది అతుల్ అని అడిగింది ఆఖరావిడ. నాకు అంటూ అతుల్ ఏదో సంజాయిషి ఇచ్చుకున్నాడు. హఠాత్తుగా ప్రాంగణంలో ఏ వైపు నుంచో స్వర్ణమంజరి కంఠస్వరం భేది అయిన బాణంలా అందరి చెవులకు నాటింది. అంటే ఆవిడ గంగా స్నానం చేసి శుచి అయి ఇంట్లో అడుగుపెట్టగానే దాసీ దాని ద్వారా పొయ్యిలో నిప్పు వెయ్యని సంగతి విన్నదన్నమాట. అంచేత దుర్గామణికి వైధవ్యం ప్రాప్తించడానికి అసలు కారణమేమిటో ఏకరవు పెట్టుకుంటూ వచ్చింది. ఎంత ఇది లేకపోతే భగవంతుడిలా ఎవరికైనా సర్వనాశనం గావిస్తాడా? కావించడు. ఇది ఆయన ధర్మ సంసారం. ఇక్కడ అధర్మం వాటిల్లడానికి వీల్లేదు అంటూ ముందుకొచ్చి గుమ్మం లోపల 1 అడుగు బయట 1 అడుగు పెట్టి, నీ అసలు ఉద్దేశం ఇదా చిన్నావిడా? తిండి గిండి లేకుండా చిన్నాయన ఆఫీస్కు పోతే సాయంకాలానికి పైత్యం ప్రకోపించి జ్వరంతో ఇంటికి తిరిగొస్తాడు. తర్వాత నీకెట్లా జరిగిందో అట్లాగే మరొక వ్యక్తికి కూడా జరుగుతుంది కదా అనే అన్నది. దుర్గామణి లోపల కంపించిపోయి, నా రాత ఇట్లా మండింది, చాలే అక్క. ఇలాంటి పరిస్థితి ఎంత పగవాళ్లకైనా జరగాలని కోరుకోను నేను. కానీ నేనేం చేశానని నీ వల్ల నేను ఇంత కఠినమైన మాటలు పడాల్సి రావటం అన్నది. స్వర్ణ చేతులు జాడిస్తూ మూతి ముక్కు విరుచుకుంటూ, పసిపిల్లమ్మా, నంగనాచి ఏం చేశాను అని నన్ను అడగొచ్చింది. పైగా 7:30కు పైగా అయింది. వంట ఎవరు చేస్తారనుకున్నావు అన్నది. అతులుడు ఇంతసేపు మెదలకుండా కూర్చుని వింటున్నాడు. తన పెద్ద అత్త సంగతి అతడికి బాగా తెలుసు. అందుకనే ఆవిడతో అంత ఎక్కువగా మాట్లాడ్డు. కానీ ఇప్పుడిక సహించలేక తానే జవాబిచ్చాడు. యథార్థం చెప్తే నీకు కోపం వస్తుందమ్మా అత్త. కానీ ఎంతో దౌర్భాగ్యం వల్ల కానీ నీ వంట తినడానికి ఎవరూ ముందుకు రారు. ఆ సంగతి నీకు తెలుసు, ఈ వీధిలో 50 మందికి తెలుసు. కానీ ఇవాళ వెళ్ళిపోతున్న ఈ అభాగ్యురాల్ని కాస్త క్షమిస్తే నీ పుట్టేమీ మునిగిపోదుగా అన్నాడు.
హఠాత్తుగా అతులుడు ఇలా మాట్లాడటంతో తోడికోడళ్ళిద్దరికీ అంతులేని ఆశ్చర్యం కలిగింది. 2 నిమిషాల సేపు ఎవ్వరి నోటా మాట రాలేదు. తర్వాత స్వర్ణ, కలకత్తా నుంచి నువ్వు నాతో పోట్లాడటానికి వచ్చావా ఏమ్రా అన్నది. పోట్లాడటానికి ఎందుకు వస్తాడక్క? వాళ్ళ చిన్నత్త హరిపాల్ వెళ్తోందని చివరిసారి చూచిపోదామని వచ్చాళ్లే అన్నది ఆఖరావిడ. ఓ అల్లాగా. అదే అక్క, అదే ఆలోచిస్తున్నా ఇందాకటి నుంచి. ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకే తెలియదే కలకత్తాలో కూర్చున్న నీ మేనల్లుడికి ఎలా తెలిసిందా అని. అయితే లోకులు అనుకుంటున్న మాట అబద్ధం కాదన్నమాట. స్వర్ణ కోపంతో ఒళ్ళు మర్చిపోయి వెటకారంగా, మంచిదే, మరి ఇంత అపేక్ష ఉంటే మీ అత్తను హరిపాల్ యాత్రకు పంపడం ఎందుకయ్యా? మీ ఇంటికి తీసుకెళ్ళలేకపోయావు? ఊరంతా తెగ మెచ్చుకునేవాళ్లుగా అంది. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ రచన కట్టు తెగిన పిల్ల మొట్టమొదటి భాగం పూర్తి అయింది. ఈ భాగంలోని కథ మరియు నా నెరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి. మీ అభిప్రాయాలను సూచనలను తప్పకుండా తెలుపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.